అందరికీ నమస్కారం. తిరుమలలో భక్తుల తొక్కిసలాట, నలుగురు కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుని వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో క్యూ లైన్లు రద్దీగా మారాయి. అయితే ఈ సందర్భంలోనే అపశృతి చోటు చేసుకుంది. పద్మావతిపురం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మల్లిక అనే మహిళ భక్తురాలతో పాటు మరో ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన భక్తురాలు సేలంకు చెందిన మహిళగా గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసినప్పటికీ ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే దర్శనం కోసం వచ్చి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం తిరుమలలో పలు చోట్ల టికెట్లు కట్టు కేంద్రాల వద్ద వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బైరాగి పట్టడి పార్కు వద్ద క్యూ లైన్‌లోకి భక్తులను అనుమతించిన వెంటనే భక్తులు పెద్ద ఎత్తున తోపులాటకు గురై కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. శ్రీనివాసం వద్ద తొక్కిసలాట జరిగి మల్లిక అనే మహిళతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. తొక్కిసలాటలో చనిపోయిన భక్తుల బంధువులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి దగ్గర ఆందోళన దిగారు. చూసారా ఫ్రెండ్స్, మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.